నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఆగస్టు 26, 2025 రోజున కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పాత 32 డివిజన్లో మాజీ కార్పొరేటర్ పడిశెట్టి తేల భూమయ్య గారి ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలకు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 27, 2025 నుండి వినాయక చవితి నవరాత్రోత్సవాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఒకరోజు ముందుగా డివిజన్ ప్రజలకు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా నీటి కలుషితం, పర్యావరణ కలుషితం కాకుండా డివిజన్ ప్రజలకు సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా డివిజన్లోని అంగన్వాడీ కేంద్ర టీచర్స్, ఆయాలు, స్థానిక డివిజన్ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, మహిళా నాయకురాలు, డివిజన్ మహిళలు, డివిజన్ యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అలాగే నేడు డివిజన్ నాయకులు బత్తిని దుర్గాప్రసాద్ గౌడ్ అలియాస్ కన్నయ్య గారి పుట్టినరోజును పురస్కరించుకొని పడిశెట్టి తేల భూమయ్య గారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం సందర్భంలోనే డివిజన్ ప్రజలు పెద్దలందరి సమక్షంలో వారి పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలను తెలిపారు. తీసుకో అన్న పట్టుకుంటే అందరు కలిసి ఇచ్చినట్టుగా ఆయనకిద్దాం. తాత ఉన్నాడు, పట్టుకున్నాడు. చూస్తా ఒక 5 నిమిషాలు తిరుపతి తీసుకెళ్ళండి. పాత 32 మరియు 9 డివిజన్లో వినాయక చవితిని పురస్కరించుకొని ముందస్తుగా ఒకరోజు ముందు వినాయకుల పంపిణీ చేయాలనే దాంతో ఈ డివిజన్లో వినాయక విగ్రహాలు అల్కాపూర్ కాలనీ మరియు బంగారి మైసమ్మ కాలనీ, గాంధీ చౌరస్తా, పలు ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్ ఏరియా, పలు ప్రాంతాలలో వివిధ కాలనీలలో ఈరోజు మా తోటి కార్యకర్తలతోటి మిత్రులతోటి కలిసి ఈ వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. మట్టి వినాయకులను కాలుష్యం కొరకై ఎలాంటి కాలుష్యం అది ఉండద్దు అనే దాంతో ఈ రంగురంగుల వినాయకులు కాకుండా మట్టి వినాయకులను కాలుష్యాన్ని ప్రోత్సహించడం కోసం, కాలుష్యం లేకుండా ఉండడం కోసం ప్రోత్సహించడానికి మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగింది. తేల భూమయ్య, మాజీ కార్పొరేటర్, కోతిరాంపూర్, 9వ డివిజన్. వినాయక చవితి రేపు జరుపుకునే సందర్భంగా ఈ 9వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ తేల భూమన్న గారి వారి సారథ్యంలో మరి పర్యావరణానికి ఎలాంటి ముప్పు జరగద్దు, ప్రతి ఇంటికి భూమన్న సారథ్యంలో మట్టి వినాయకుడిని ఈరోజు 9వ డివిజన్లో ప్రతి ఇంటికి ఒక మట్టి వినాయకుడిని పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పెట్టిన మండపాలకు కూడా మట్టి వినాయకులను ప్రోత్సహిస్తూ అన్ని దగ్గర కూడా పర్యావరణం దెబ్బతినకుండా పెద్ద వినాయకుల దగ్గర కూడా మరి భూమన్న గారి ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటూ ప్రజలతో ఈ వినాయక చవితి 9 రోజులు మరి వాళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా ఈ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యు కన్నయ్య గారు, హ్యాపీ బర్త్డే. దుర్గా ప్రసాద్ గారు
హ్యాపీ బర్త్డే కన్నయ్య గారు జన్మదిన శుభాకాంక్షలు. మంగళవారం మర్చే చంద్రం పెట్టు నారాజ్ మళ్ళీ ఎవరంటే ఒక ఫోన్ చేసి పెడతాం. ఈరోజు 9వ డివిజన్లోని బత్తిని కన్నయ్య ఎలియాస్ దుర్గా ప్రసాద్ గౌడ్ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని 50వ జన్మదినాన్ని చేసుకొని 51లకు అడుగు పెడుతున్న సందర్భంగా ఈ కాలనీ వాసులతోటి మిత్రులందరితో కలిసి బర్త్డే కేక్ మా బైసమ్మ సన్నిధిలో బర్త్డే కేక్ కట్ చేసుకొని తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అతను ఇంకా ఐశ్వర్యాలతోటి ఆరోగ్యంగా ఇంకో 100 ఏళ్ళు ప్రఖ్యాతులతో రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటూ అందరి తరఫున కూడా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్, తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి, ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమన్పూర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజెస్ కోట్ చౌరస్తా రేకుర్తి కరీంనగర్, ఆటమ్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. కార్యక్రమము సమాప్తము. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. సబ్స్క్రైబ్.